హాయ్ మ్యామ్. హాయ్. మేడం, ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాకిస్తాన్కి ఇంకా ఇండియాకి యుద్ధం తప్పదంటారా? దీనికి మోదీ ఎలా స్పందిస్తాడు? యుద్ధం తప్పదంటారా అంటే ఇప్పుడు ఆల్రెడీ సర్జికల్ స్ట్రైక్స్ అవి చేసి వాళ్ళకి శాంపిల్ చూపించారు కదా. అవును. మరి వాళ్ళు రెచ్చగొట్టే పనులు రెచ్చగొట్టే మాటలు చేస్తున్నారు కదా. ఇండియన్స్ని రెచ్చగొట్టడము, ఏవేవో స్టేట్మెంట్స్ ఇవ్వడము, ఇవన్నీ ఏంటంటే రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నమాట వాళ్ళ పనులు. కాబట్టి వాళ్ళ వాళ్ళు రెచ్చగొట్టే విధానాన్ని బట్టి కానీ వాళ్ళు డౌన్ అయ్యే విధానాన్ని బట్టి కానీ దాన్ని బట్టి యుద్ధం ఉంటుందా ఉండదా అనేది డిసైడ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు మనం భారత్ నుంచి వాళ్ళకైతే వాటర్ సప్లై అనేది ఉండేది. ఇప్పుడు ఈ దాడి తర్వాత ఇప్పుడు వాటర్ సప్లై అనేది ఆగిపోయింది. ఇప్పుడు అంటే వాళ్ళకి అక్కడున్న వాళ్ళకి ఫార్మర్స్‌కి చాలా ఇబ్బంది అవుతుంది కదా! అసలు దీనికి మీరు ఎలా స్పందిస్తారు? అయితే మనకే మనం ఏమైతే ఏమైంది, వాళ్ళకి ఎంత చేస్తున్నారు కదా. అవును. అంటే ఇది ఇవాళది కాదు. ఈ స్ట్రగుల్ అనేది పాకిస్తాన్ ఇండియా మధ్యలో ఏం జరుగుతుందో అది ఇవాళది కాదు. కొన్నేళ్లుగా అసలు పాకిస్తాన్ అనేది మన ఇండియాలో భాగమే ఒకప్పుడు. అవును. వాళ్ళు డివైడ్ అయ్యారు కాబట్టి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఓకే దయ మీద వదిలేసాం మనం, మనదే ఆ భాగం. అయితే జాగ్రత్తగా ఉండాలా లేదా? అవును. ఉండకుండా ఏం చేస్తున్నారు, ఇంకా ఆ భాగం కావాలి, ఇంకా ఈ భాగం కావాలి, ఇది మాది అది మాది. ఓకే, అక్కడ వరకు కూడా ఓకే. శాంతియుతంగా వాళ్ళు చర్చలు చేసుకుని ఏదో అలిగినట్టుగానో ఆర్గ్యుమెంట్ చేసినట్టుగానో ఏదో విధంగా సాధించుకోవచ్చు. మరి టెర్రరిస్టులను ప్రేరేపించి వాళ్ళని తయారు చేసి చిన్న చిన్న పిల్లల్ని కూడా వాళ్ళల్లో జాయిన్ చేసుకుని ఆ ట్రైనింగ్స్ ఇచ్చి మరి మన ఇండియా మీదకి తోలి ఇక్కడ మనుషులను చంపేసి బాంబులు పెట్టించి ఇంకా ఇంకా వాళ్ళ జనాన్ని మన ఇండియాలోకి అనేక రాష్ట్రాల్లోకి పంపించి మరి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పిల్లల్ని కనేయడం, ఇక్కడ ఇండియన్స్ని పెళ్లి చేసుకుని మేము ఇండియన్స్ అని చెప్పి ఇందులో కలిసిపోవడం, మరి వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు పిల్లలు కాదు చాలామంది పిల్లల్ని అంటారు. కాబట్టి వచ్చి ఇక్కడ వాళ్ళ పాపులేషన్ని పెంచుతున్నారు. ఎందుకు? ఇక్కడ వాళ్ళ స్థాన బలాన్ని పెంచుకోవడానికి. అవును. నువ్వు ఏ కండిషన్ మీద నిన్ను పాకిస్తాన్కి డివైడ్ అయ్యారు, ఏ దయ మీద మీరు ఎక్కడ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉండండి, పాకిస్తాన్ ఆ భూభాగంలోకి వెళ్ళిపోవాలి, సపరేషన్ కావాలన్నారు కదా. మీకు సపరేషన్ కావాలనుకున్న వాళ్ళు అటు వెళ్ళండి, ఇక్కడ ఉండాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉండండి అని ఒక దరిద్రమైనటువంటి నిర్ణయం చేయడం వల్ల కొంతమంది ఇక్కడ మిగిలిపోయారు అనమాట. ఆ మిగిలిపోయిన వాళ్ళు కూడా దయ మీద ఉండాలి. ఓకే, వాళ్ళ మనుషులే ఇక్కడ దయ మీద ఉంటున్నప్పుడు వాళ్ళు కూడా నోరు మూసుకుని ఉండాలి. ఉండకుండా వాళ్ళు ఇంకా ఇంకా వాళ్ళ మనుషుల్ని ఇటు పంపించి ఇక్కడ సంతానాన్ని పెంచండి, పాపులేషన్ని పెంచండి, తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఉగ్ర దాడులు, ఎప్పుడు పడితే అప్పుడు మనుషుల్ని చంపేయడము, ఇలాంటి పనులు చేయడమే కాక వాళ్ళ ఏమంటారంటే ఉగ్రదాడుల యొక్క మెజారిటీని పెంచుకోవడము, ఇవన్నీ కూడా చెడుకి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? కాశ్మీర్ ఇచ్చేయాలి. మేమే మీకు దయచేసి దయ చూపి పాకిస్తాన్ అనే భాగంలో మీరు ఉండండి అని చెప్పి సపరేట్ చేసి పెడితే ఇంకా కావాలంటే ఎందుకు కావాలి? ఎందుకంటే అక్కడ సోర్సెస్ బాగున్నాయి, సింధు నది ఉంది, ఇండస్. కాబట్టి అది ఒక్కటే కాదు, ఇంకా వాళ్ళకి హిమాలయాలు పెద్ద ప్రొటెక్షన్, అవతల వేరే కాంటినెంట్స్కి కానీ కంట్రీస్కి కానీ అది హద్దులు. మన ఇండియాకి ఒక వన్ ఆఫ్ ద హద్దు అది. సో ఈ మంచివన్నీ వాళ్ళ దగ్గర ఏంటంటే మంచి మంచి ఫలాలు పండుతాయి, బ్రహ్మాండమైనటువంటి యాపిల్స్ పంట ఉంది, అక్రూట్స్ వాల్నట్స్ పండుతాయి, కుంకుమ పువ్వు పండుతుంది, ఇంకా చెప్పాలంటే అనేక రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ఆ వాతావరణానికి అనుకూలంగా పెరుగుతాయి. కాబట్టి అది అక్కడ పంటలు కాబట్టి దానివల్ల ఎంతో వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ వాళ్ళ నుంచి వేరే దేశాలకు వెళ్ళడం వల్ల ఇన్కమ్ రావడం. సో ఇదంతా కూడా సుందరమైన ప్రాంతం, అది పర్యాటక ప్రాంతం. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వస్తే వీసాలు అవన్నీ ఉంటే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వీసా లేదుగా, ఇండియాలో భాగం అంటే వేరే కంట్రీస్ కాదు మన, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఆ ఇండిపెండెన్సీ మాకు కావాలి, మాకు ఇచ్చేయండి, ఇది మా భాగం అనే మీకు సపరేట్ చేసి ఇచ్చిందే పెద్ద తప్పు. మళ్ళీ ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పి పిఓకే అని చెప్పి కొంత భాగాన్ని మళ్ళీ మీరు బలవంతంగా అక్కడ ఆక్యుపై చేసి ఇది మాది అని చెప్పి అక్కడి నుంచి మీరు మళ్ళీ కాశ్మీర్లోకి వచ్చి ఉగ్రదాడులు చేయడం, ఇదంతా మేము సహిస్తున్నాం మిమ్మల్ని ఎన్నో సంవత్సరాల నుంచి, ఇంకా మేము సహించము. పోనీలు ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్న, వాటర్ ఇస్తే ఏం పోయింది, ఫార్మర్స్ చనిపోతున్నారు, లేకపోతే వాటర్ లేక ప్రజలు చనిపోతున్నారు, ఇంకా ఇవన్నీ కాదు, ఏమేమైతే ఉన్నాయో అన్నీ కట్ చేస్తారు.
ఇంకా అవును, అట్లా చేయడమే ఎక్స్పోర్ట్స్ కట్ చేశారు, సబ్సిడీ కట్ చేశారు, ఇప్పుడు వాటర్ కట్ చేశారు. పోన్లే ఫస్ట్లో కొంచెమే కట్ చేశారు, కంప్లీట్గా కట్ చేశారు. ఇంకా వాళ్ళకి అన్నీ చూపిస్తారు మన గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే మన ఇండియన్ వాళ్ళు మనది అదంతా మీరు పోనీలేని దయ చూపిస్తే మీరు ఇలా చేస్తారా, మీకు ఎంతవరకు మేము క్షమ పెట్టాలి, ఎంతవరకు మేము టాలరేట్ చేయాలి మిమ్మల్ని అని చెప్పి ఇంకా మీదట మేము సహించబోము. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది నిజమే అయితే, ఇప్పుడు మీరు అడిగారు ఫార్మర్స్కి వాటర్ లేక, అయితే మరి ప్రపంచ దేశాలకు తెలీదా వీళ్ళు చేస్తున్నటువంటి చెడు అన్ని ప్రపంచ దేశాలకి తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనకి కూడా బలం వచ్చింది. సపోర్ట్ చేస్తున్నారని కాదు, మనకు ఆల్రెడీ కూడా ఈ విషయం మీద చాలా స్ట్రెంగ్త్గానే ఉన్నాం, మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. మన వైపు నుంచి అసలు తప్పు లేదు. అవును, ఇంకా వాళ్ళ జనాలు ఏ రకంగా వచ్చి మన ఇండియాలో ఉన్నా కూడా షెల్టర్ ఇస్తూనే ఉన్నాం, తెలిసి కూడా ఊరుకుంటూనే ఉన్నాం ఈ రోజు వరకు. ఇప్పుడు ఊరుకోము. మనకేంటి సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ నుంచి కూడా ఎవ్రీ స్టేట్కి 220 స్టేట్స్ అని చెప్తున్నారు కదా, అన్ని స్టేట్స్కి కూడా మెసేజ్లు ఇచ్చారు. ఏమనంటే మీ స్టేట్లో ఎంతమంది అయితే పాకిస్తానీస్ ఉన్నారో వాళ్ళందరినీ ఏరిపారేయండి. ఎలా అంటే ఈ వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుని మేము ఇండియన్స్ అంటున్నారు, వాళ్ళు కూడా పాకిస్తానీలే కదా, వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా ఇక్కడ ఉండటానికి వీలు లేదు. ఇప్పుడు ఆ మధ్య ఎప్పుడో ఒక ఆవిడ వచ్చింది సీమ అని చెప్పి 4 పిల్లల్ని వేసుకుని ఇండియా వచ్చేసి, సచిన్ అనే అబ్బాయిని లవ్ చేశాను, మేము ఇన్స్టాలో పబ్బులు ఆడుకున్నాము, మేము ఆ దోస్తులము, మేము ఉండలేము బ్రతకలేమని చెప్పి పిల్లల్ని వేసుకొని వచ్చేసింది. కానీ ఎప్పుడైతే ఆవిడ వచ్చిందో అసలు చాలామంది అనుమానించుంటారు. నేను ఆ న్యూస్ వినంగానే నేనేమనుకున్నానంటే ఈవిడ ఖచ్చితంగా ఇన్ఫార్మరు. ఏంటంటే ఇప్పుడు మానవ బాంబు అంటారు, హ్యూమన్ బాంబ్. ఏంటి, వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళ కంట్రీ కోసం, అది కట్టుకుని వెళ్ళి బ్లాస్ట్ అవుతారు. వాళ్ళ కంట్రీకి లాభం అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీకి లాభం అవుతుంది. అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ కంట్రీకి లాభం చేకూరుతుంది కాబట్టి లైఫ్ని సాక్రిఫైస్ చేయటం కోసం వచ్చేసి ఇలాగా ఆ పిల్లలతో పాటు వస్తే నమ్మకంగా ఉంటుంది కదా, వచ్చేసి అలా వచ్చారంట. ఇంకా చాలామంది మనకు తెలియదు. మెయిన్ ఇప్పుడు రీల్స్ చేయడము, డాన్సులు చేయడము ఇవన్నీ కొంచెం అట్రాక్ట్ చేసింది కాబట్టి అది చాలామందికి తెలుసు. ఇవిడ ఇంకా వచ్చి ఇతనితో కూడా ఒక పాపను కన్నది. అంటే అప్పుడు హిందూ అయ్యింది ఆ పాప. మరి ఇక్కడ అదే రాజస్థానా యూపీ ఏదో స్టేట్. మరి ఇప్పుడు 5 పిల్లలు. తను ఎందుకు రావాల్సి వచ్చింది, లవ్ ఏంటి, ఆ అబ్బాయి వయసు ఏంటి, నీ వయసు ఏంటి, అసలు ఇద్దరికి జత కుదిరిందా ఏ రకంగా చూసినా, మరి నువ్వు 4 పిల్లలతో రావడం ఏంటి, వచ్చి మళ్ళీ ఇంకో బిడ్డను కనడం ఏంటి, మతం మార్చుకున్నాను అనడం ఏంటి, నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే చచ్చిపోతాను నేను మతం మార్చుకున్నాను, అది ఎన్ని మాట్లాడినా కూడా నా డౌట్ అయితే ఆవిడ ఇన్ఫార్మరే. ఇప్పుడు అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. సో ఆవిడతో సహా అందరినీ ఇండియాలో నుంచి పంపించాలి. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా ఎంతమంది అయితే ఉన్నారో దగ్గర 200 వరకు ఉన్నారని చెప్తున్నారు. అందరూ కూడా వెళ్ళిపోవాలి ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి. కాబట్టి ఏ స్టేట్లో కూడా ఇప్పుడు వేల లక్షల మీద తేలుతున్నారు మెల్లమెల్లగా, వీళ్ళందరినీ పంపించేస్తే మనకి ఇండియాలో ఎంత కంజెస్టెడ్ అవుతుంది కదా, ఈ మధ్య పొల్యూషన్ పెరుగుతుంది, ఉండటానికి భూమి లేదు, కొనుక్కోవడానికి ఇల్లు దొరకట్లేదు, అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే వేరే వాళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ మనకేమీ లేకుండా చేస్తున్నప్పుడు మనం ఎంతవరకు సహించాలి? సరే ఓకే, మంచి మీద ఓకే, ఈ రకంగా యుద్ధం ప్రకటించడము, ఆక్యుపైలు చేయడము, చంపేయడాలు, ఈ దాడులు ఇవన్నీ ఎందుకు సహించాలి? ఎంతవరకు చెప్తున్నారు ఇంకా వాళ్ళు వినటం లేదు. కాబట్టి ఫార్మర్ ఏమన్నామని ఇంకో మనం చచ్చిపోతున్నామని వాళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారా? మనం ఆలోచిస్తున్నాం, కఠినంగా వ్యవహరిస్తున్నారో మనం కూడా అంతకంటే ఎక్కువ. పోటీ కూడా కాదు ఇక్కడ, మనం ధర్మ మార్గంలో క్షమించాం, మనం నష్టపోతూ మనకి లేకపోయినా సరే వాళ్ళకి దానం చేస్తున్నాం ఏదైనా కూడా. ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్ వాళ్ళకే ఇస్తున్నాం కదా మనం. 70-80% మన ఇండియాలోనే ఉంది, అది 20% మాత్రమే పాకిస్తాన్లో ఉంది. అది ఒకప్పుడు అసలు ఇండియాలో భాగం. అది ఆ సింధు నది అనేది సింధు నది అని అనేవారు, ఇండస్ అంటున్నారు. ఇప్పుడు అది మనది. అది ఇప్పుడు అటు మనం ఇచ్చాం కాబట్టి వాళ్ళకి వాటర్ వెళ్తుంది, మనం ఆపేస్తే అది తెలీదా వాళ్ళకి? తెలిసి కూడా వాళ్ళ ప్రాణం మన చేతిలో ఉంది అంటే రాక్షసుడు ప్రాణం బొద్దింకలో ఉందంటారు కదా, అలాగా వాళ్ళ పిలక మన చేతిలో ఉందని తెలీదా? తెలిసి కూడా వాళ్ళు ఎందుకు అట్లా తోక జాడిస్తున్నారు? మీకు చూపిస్తాం మేము, మాకు ప్రపంచ దేశాలు మాకు అండగా ఉన్నాయి, మీరు తప్పు మీదే కాబట్టి అన్ని దేశాలు మాకు అండగా ఉన్నాయి, కాబట్టి ఖబర్దార్ అని చెప్పి వీళ్ళు అన్నీ కట్ చేసి పడేశారు. ఇప్పుడు వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ ఏమీ వెళ్ళట్లేదు, వాటర్ లేదు, ఇంకా వాళ్ళకే లోపల అంతర్యుద్ధాలు స్టార్ట్ అయినాయి, అజిటేషన్స్ మొదలైనాయి. ఇంకా కొత్తగా
పేర్లు తీయకుండా చెప్తా నేను. ఏవో సభలు చేసుకున్నారు. ఆ సభల్లో కూడా ఎంతమంది మన దేశానికి మీరు సపోర్ట్ చేస్తారు, ఎంతమంది యుద్ధానికి మీరు ఓకే అంటారు అని అడిగితే ఒక్కడు కూడా చెయ్యతల. మరి వాళ్ళ దేశానికి వాళ్ళ చేతులు ఎత్తాలి కదా, ఎత్తలేదు. ఎందుకు? ఇంటర్నల్ నష్టాలు ఎన్ని జరుగుతున్నాయి. తిండి లేదు, నీళ్లు లేవు, ఎక్స్పోర్ట్స్ లేవు, వస్తువు సప్లై లేదు, అన్నీ మన ఇండియా నుంచి వెళ్ళాల్సిందే. మరి పక్కా దేశాలతో ఎంత స్నేహపూర్వకంగా ఉండాలి. మరి మన మోడీ గారు అన్ని కంట్రీస్కి వెళ్ళి ఎందుకు స్నేహాన్ని పెంచుకొని రిలేషన్ ఎందుకు మంచిగా పెట్టుకుంటున్నారు? పక్క దేశాలు కానీ ప్రపంచ దేశాలు కానీ అన్ని ఐకమత్యంతో ఉండాలి. ఏదన్నా అవసరం పడిందంటే, కష్టకాలం వచ్చిందంటే అన్నీ ఆదుకోవాలి. అది లేకుండా ఎందుకు చేసుకుంటున్నారు? ఆ కాస్త కాశ్మీర్ కోసం. అది మనది, ప్రాణాలు పోయినా ఇప్పుడు అందరు చెప్తున్నారు, ఎవ్రీ ఇండియన్ కూడా అది మనకే ఉండాలని చెప్తున్నారు. ఒక్కళ్ళు కూడా వద్దని చెప్పట్లేదు. మరి అలాంటప్పుడు మనం యుద్ధం చేయాల్సిందే. వాళ్ళకి నీళ్ళేమో ఏమి ఇవ్వు అని కఠినంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఉగ్రదాడి తర్వాత ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కు వెళ్ళాలన్నా చాలామంది భయపడుతున్నారు. ప్రస్తుతానికి మరి ఆపుతారు, కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఆల్రెడీ క్లోజ్ చేశారనే విషయం ఎక్కడా లేదు. కాకపోతే జనమే వెళ్ళరు భయపడి. కొద్ది రోజులు అయిన తర్వాత అన్నీ సర్దుకుంటాయి, మళ్ళీ మన కాశ్మీర్ మనకే వస్తుంది, మళ్ళీ అందరూ వెళ్తారు. ఇంకొకటి, ఇప్పుడు పర్యాటక ప్లేస్ అయినప్పుడు ఎన్ని కోట్లు వాళ్ళకి వస్తున్నాయి తెలుసా? మరి అది వాళ్ళ చేతులతో వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు ప్రతిదీ కూడా. అదంతా వాళ్ళకి వచ్చేయాలని. ఇప్పుడు అక్కడ పండే పంటలు కానీ, ఆ పర్యాటకాల ద్వారా వచ్చే ఫండ్స్, డబ్బులు కానీ, ఏదైనా సరే మొత్తం వాళ్ళకే కావాలి. అది వెళ్ళేది చేసేది అంతా మన నుంచే, అదంతా లాక్కోవడమే కదా, దౌర్జన్యమే. దౌర్జన్యంతో ఏదైనా వెళ్తుందా? ఇస్తామా? ఇవ్వం. నువ్వు ఎప్పుడైతే నువ్వు అన్నిటికీ మా మీద ఆధారపడాల్సిన వాడివి, నువ్వు తల వంచుకునే ఉండాలి. నిన్ను తల వంచుకునేలాగా చేస్తాము, నిన్ను మా బానిసం చేస్తాము అని ఇప్పుడు శపథం పన్నారు. మేడం, ఇప్పుడు యుద్ధం జరుగుతుందా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండింది. అసలు ఇంత గ్యాప్ ఎందుకు వస్తుంది? అంటే ఇప్పుడు పాకిస్తాన్లు కూడా భయపడుతున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి. ఇంత గ్యాప్ సైలెంట్గా ఉన్నారేంటి? అందుకనే వాళ్ళు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఏంటి, రాముల వారి అయోధ్య టెంపుల్ పడగొట్టేసి మళ్ళీ మేము మా బాబ్రీ మసీద్ మళ్ళీ కడతాము, మా ఆర్మీ చీఫ్ తోటి రాయి వేయిస్తాము, పునాది రాయి మళ్ళీ వేయిస్తాము, త్వరలోనే మేము మళ్ళీ మసీద్ నిర్మిస్తాము అని. అసలు ఆయనే సిక్ అయ్యి అక్కడ ఉన్నాడు, రోగాలు వచ్చి. ఇప్పుడు వాళ్ళు అటువంటి శపథాలు పనడము, ఇంకా బెదిరింపు మాటలు చర్యలు చేయడము, ఇవన్నీ చేస్తున్నారు రెచ్చగొట్టడానికి. రెచ్చగొడితే వీళ్ళు యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్తే ఏంటి, మా దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, అవి మేము వేస్తాము, ఇలా చేస్తే వేస్తాం, అలా చేస్తే వేస్తాం. కండిషన్స్ 4 పెట్టారు. 4 కాదు 40 పెట్టుకున్నా సరే మన వాళ్ళు ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే, దానికి ముందు అందుకే సర్జికల్ స్ట్రైక్ ఒకటి చేశారు, శాంపిల్ చూపించారు. దానికి ఇప్పుడు సైలెంట్గా ఎందుకున్నారని అంటే, అది శాంపిల్ చూపించి కొంచెం గ్యాప్ ఇచ్చారు వాళ్ళకి. ఏమనంటే, మానసికంగా మీరు టార్చర్ అనుభవించండి, మేమేం చేస్తామో మేము చేసి చూపిస్తాం అన్నట్టు. అంటే నేను ఈ సమయంలో ఒకటే మెన్షన్ చేస్తా, మన దేశంలో మహా మేధావులు పుట్టిన దేశం. వేరే వేరే దేశాల్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, కానీ మనది పుణ్యభూమి, వేదభూమి, ధర్మభూమి, ఇన్ని పేర్లు ఉన్న మన భూమిలో అఖండమైనటువంటి మేధావులు ఉన్నారు ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నారు. చాణక్యుడు పుట్టినటువంటి గడ్డ మనది భారత భూమి. మరి అటువంటి చాణక్యుడు పుట్టిన ఈ భూమి మీద ఆయన లేకపోయినా అనేక మంది చాణక్యులు లేరా? పథకాలు రచించలేరా? మరి సక్సెస్గా ముందుకు వెళ్ళలేరా? అటువంటి చాణక్యుడి యొక్క పథకాలు రచించగలిగే తెలివిగల వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు, మరి మోడీ గారు కూడా అంతకు మించి మేధావులే. ఆయన ఏం తక్కువ కాదు. ఆయన ఒక పథకం, వ్యూహరచన అనేది చేస్తున్నారు. ఎలా అంటే అన్ని కూడగట్టుకుంటున్నారు. ఫస్ట్ ఏంటంటే అన్ని ప్రపంచాలని మనం కూడగట్టుకుంటున్నాం. సెకండ్ ఏంటి, వాళ్ళకి అన్నీ ఆపేసాం, దారికి వస్తారని చెప్పి ఈ చర్యలు. ప్రపంచ దేశాలు అండగా ఉన్నారనన్నా భయపడాలి, ఇవన్నీ ఆపేశారు అని చెప్పినా భయపడాలి. ఒక్కొక్కటి చూపిస్తున్నారు వాళ్ళకి. నెక్స్ట్ ఏంటి, మనకి సముద్రంలో మెరైన్స్ అని అవన్నీ అన్నీ కూడా తెదళాలన్నీ కూడా సమకూర్చుకుంటున్నారు, మిసైల్స్ని అన్నీ కూడా. ఇంకొకటి మన బిఎస్ఎఫ్ వీళ్ళు ఆర్మీ జవాన్స్ కానీ, సిఆర్పిఎఫ్, అన్ని ఫోర్సెస్, మిలిటరీ ఫోర్సెస్ చాలా ఉన్నాయి. వీళ్ళందరినీ రెడీ చేస్తున్నారు. యుద్ధం జరిగే ముందు 3 నెలల ముందు వీళ్ళని యుద్ధ భూమిలో డ్యూటీస్ చేయిస్తారు.
అర్థమైందా? అంటే ఆ నెంబర్ ఆఫ్ జవాన్స్ అంతమందిని వాళ్ళు అక్కడ పెడతారనమాట. అన్ని స్టేట్స్‌లో కూడా అలర్ట్ చేస్తారు. అన్ని స్టేట్స్‌లో కూడా వీళ్ళు ఎక్స్ట్రా డ్యూటీస్ చేయడానికి ఎక్స్ట్రా ఫోర్స్‌ని నియమిస్తారనమాట ప్రతి ప్లేస్‌లో కూడా. అవన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఇంకొకటి ఇక్కడ కూడా స్కూల్స్‌లో గానీ, ఇంకో చోట గానీ అన్ని ప్లేసుల్లో కూడా ఎట్లా యుద్ధం జరిగితే ఎట్లా మనల్ని మనం రక్షించుకోవాలి అనేవి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నాయి అవన్నీ కూడా. ఇవన్నీ కూడా మన ఇంటర్నల్‌గా ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి అంటే తెలిస్తే భయపడితే ఆగి మన క్షమాభిక్ష అడిగి జాగ్రత్త పడితే ఓకే ఆగిపోతాం. లేదు అదే విధంగా రెచ్చగొడుతున్నారని అనుకో యుద్ధం ఖచ్చితంగా చేస్తారు. అలాగే ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అటాక్ జరిగే అవకాశం ఉందంటారు. దీనికి మీరేమంటారు? అందుకనే కదా అలర్ట్ చేశారు. ఇప్పుడు ఎవరెవరైతే వాళ్ళు ఉన్నారో అందరినీ ఖాళీలు చేసి పంపించమని మన రాష్ట్ర ప్రభుత్వాలకి పంపించారు మెసేజ్‌లు. అది జరుగుతుంది ఇప్పుడు. అంటే ఇంతకు ముందే కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ యుద్ధం అంటే ఈ ఉగ్రదాడి తర్వాత కూడా కొంతమంది వచ్చి ఉన్నారు అని అంటున్నారు. అదంతా కూడా ఫేక్ న్యూస్ అవ్వచ్చు లేదా చెప్పలేం మనం. ఏదైనా సరే కీడెంచి మేలెంచమన్నారు. ప్రమాదం అనేది ఎప్పుడైనా సరే ఎట్నుంచైనా రావచ్చు చెప్పలేం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉండే పక్కన ఉన్నవాడే ఏమైనా చేయొచ్చు మనకి కదా. కాబట్టి అలర్ట్గా ఉండటం కోసమే ఆ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క సిటిజన్ కూడా తన జాగ్రత్తలో తను ఎలా ఉండాలనే ట్రైనింగ్స్ ఇప్పుడు బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు కానీ నేను కానీ మనందరం కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఎవరిని నమ్మకపోవడం, ఎవరితోటి ఎక్కడికి వెళ్ళకపోవడము, ఎవరితోటైనా కూర్చుని ఏది తినకపోవడము, ఇద్దరిద్దరు కలిసి ఏదైనా మాట్లాడుకోకపోవడము, ఇవన్నీ కూడా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఏం మాట్లాడినా అవతల రెచ్చిపోవచ్చు, స్పాట్లో ఏమైనా చేయొచ్చు. మనం శాంతిగా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటే వాడు కూడా కొంచెం శాంతంగా ఉంటాడు. వాడి టార్గెట్స్ ఏవో వాడు చూసుకుంటాడు పోతాయి. కానీ అటువంటివి కూడా అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ కూడా హెచ్చరికలు చేశారు. అందరూ అలర్ట్గా ఉన్నారు. మన ఈచ్ ఎవ్రీ సిటిజన్ కూడా ఎవరి జాగ్రత్తలో, ఎవరి కాషస్లో, ఎవరి ఇదిలో వాళ్ళు ఉండాలి. ఎవరిని దరి చేరనీయకుండా. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటిది వస్తే ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండాలి కూడా అనేది ప్రతి ఒక్కడు అనుకోవాలి. ఒక గవర్నమెంట్ చెప్పడం కాదు, ప్రతి ఒక్క సిటిజన్ కూడా అనుకోవాలి. అనుకున్నప్పుడు మనం అందులో దానికి గురి అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా ప్రధాని మోదీ కూడా ఇంకా ఫాస్ట్గా చర్యలు తీసుకోవాలని మన తరపున కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.